దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతా ఉన్నానండి. నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన పరిశుద్ధుడు నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నేటి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఆయన మహాగణుడు మహోన్నతుడు, మరి ఇక్కడ పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మరి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఆయన ఎంత గొప్ప దేవుడో మన అందరికీ తెలుసు. ఆయన ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠమును. ఆయన మహాబలుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మహోపకారి, వినయము గల వారి ఎడల దయ చూపించే దేవుడని మన అందరికీ తెలుసు కదండి. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. హల్లెలూయా. అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, మరి ఒక మనిషిగా అయితే, మరి ఒక మానవునిగా అయితే మనము సమస్తములోనూ కూడా దీవించబడిన వారమైతే, మనకి ఏ కొదువ లేకుండా ఉన్నట్లయితే గనక మనము మన సుఖము కొరకు, మన భోగముల కొరకు, మనకున్న దాని కొరకు మనము కొంతవరకు మనము ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనకు బుద్ధి పుడితే చేయగలమేమో. కానీ మరి ఏ మనిషి కూడా తనకున్నటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని వదిలిపెట్టుకుని ఎదుటివారికి దానం చెయ్యాలి అని అంటే చెయ్యలేరు. కానీ మన ప్రభువు మహాగణుడు, మహోన్నతుడు, మరి పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి గొప్ప దేవుడైన యెహోవా ఈ దినమని ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మహోపకారి. ఎందుకనంటే ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి కలువరి సిలువలో ప్రాణము నర్పించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వినయము గల వారి ఎడల ఆయన యొక్క కృపను చూపిస్తాడంట. హల్లెలూయా. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తాడంటండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, ఈరోజు ఎంత నలిగిపోయి ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నలిగిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి విరిగి నలిగిన హృదయముతో నా స్థితి ఏంటి ప్రభువా, నేను నా పరిస్థితిని ఎలా దాటగలను ప్రభువా, ఈరోజు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఈరోజు నన్ను ఆదుకునే వాళ్ళు లేరు, ఈరోజు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, చెప్పి నేనేం చేయగలను, అందరితో నేను ఎలాగో చెప్పి నేను దీన్ని దాటగలను, ఎవరు నాకు సహాయం చేయగలరు అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీకు సహాయకుడిగా ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిరుత్సాహపడద్దు, దిగులు పడద్దు. మరి నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు దిగులు చెందవద్దు. ఎందుకంటే గొప్పవాడు నీకు మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు కాదండి నీకు మాట ఇచ్చేది, దేవాది దేవుడే దిగివచ్చి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడి, చాలా నిరుత్సాహంలో ఉన్నావు. ప్రియ సహోదరి, నీవు చాలా నిరుత్సాహపడుతున్నావు. అయితే నీ జీవితాన్ని మార్చగలడు, నీకున్న పరిస్థితులను మార్చగలడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా కూడా దేవుని యొక్క సహాయం మీకు తోడుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. గాలిని గద్దించగా మరి ఆ యొక్క సముద్రమే నిమ్మడ
నిమ్మళమైపోయింది, గాలి నిమ్మళమైపోయింది, వారు ఉన్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా నిమ్మలముగా మారిపోయింది. హల్లెలూయా. అంతవరకు కూడా ఇక బ్రతుకుతాము అనే హోప్ లేనటువంటి శిష్యులకు మరి దేవుడు ఒక మరి హోప్గా నిలబడ్డాడండి. అంటే ఒక ఆశగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఒక నిరీక్షణ కలిగించే స్థానంలో దేవుడు నిలబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయనను నీవు గనక మరి ప్రార్థించగలిగినట్లయితే, ఆయనతో నువ్వు చెప్పుకోగలిగినట్లయితే, నీకు ఏం కావాలో అన్నీ ఆయనకు తెలుసు. ఎప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో వాటన్నిటినీ కూడా ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు గనక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, దిగులు చెందొద్దు. ప్రియ సహోదరుడా, నువ్వు దేవుడిని విడిచిపెట్టొద్దు. దేవుడు నాకు ఏం చేశాడు అని నిరుత్సాహంలో నీవు ఉన్నావు, కానీ దేవుడిని విడిచిపెట్టొద్దు. దేవుడిని విడిచిపెట్టుకుంటే మనకు జీవితం లేదండి. దేవుడి లేకపోతే మనకి జీవితం లేదు. ఆయన మన జీవితంలో లేకపోతే మనం లేవు, కానీ మనం ఆయన మరి ఆయన మన జీవితంలో లేకపోతే మనము బ్రతకలేమండి. ఎందుకంటే ఆయన ఇచ్చు మరి నూతనమైన వాత్సల్యమే మన జీవితం అని మీరు ఒక్కసారి ఆలోచించి మీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోండి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని మరొక్కసారి ఆలోచించి, ప్రభువా నన్ను రక్షించవా అని, ప్రభువా నన్ను కాపాడవా, ప్రభువా నేను తప్పు చేశాను, ప్రభువా ఆలోచన లేకుండా చేశానయ్యా, అయ్యా దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోయానయ్యా, దీన స్థితిలోనికి వెళ్ళిపోయానయ్యా అని నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేసే దేవుడంట. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేసే దేవుడంట. మరి వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించే దేవుడు అంటండి. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీవు అడగడమే చేసావేమో, కానీ దేవుడు నీ యొద్దకు వచ్చి నివాసము చేస్తానంటున్నాడు. నీ పరిస్థితులన్నీ చక్కబెడతానంటున్నాడు. నీతో కలిసి పోరాటం చేస్తానంటున్నాడు. ప్రతి అపవాది క్రియలను నీ జీవితంలో నుండి తొలగిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమున దేవుడు చెప్తున్నటువంటి మంచి మాటలు నీ హృదయంలో పెట్టుకుని ఆ వాక్యముతో నీవు గనక మరి దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే, దేవుడిచ్చే మరి ఈ యొక్క మంచి మాటలు నీ హృదయంలో పెట్టుకుని ప్రభువా సహాయం చేయవని నీవు ప్రార్థన చేసినట్లయితే, నీ పరిస్థితి ఎలాంటి స్థితి అయినా, మరి నీ పరిస్థితిని బట్టి నీవు ఇక బ్రతకటం అనవసరం అనుకుంటున్నా కూడా, ప్రియ సహోదరి, సహోదరుడా, దిగులు చెందొద్దు. నీ బ్రతుకును మారుస్తానంటున్నాడు, నీ బ్రతుకును లేవనెత్తుతానంటున్నాడు. మరి అనేకల ముందు నేను గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఉంటే ఖ్యాతండి, ఆయన ఉంటే కనికరం, ఆయన ఉంటే మనకు విజయము. కాబట్టి విజయము నీదే. ప్రియ సహోదరి, సహోదరుడా, దిగులు చెందొద్దు. విజయాన్ని ఇవ్వడానికి దేవుడు నీ ఎద్దుకు వస్తానంటున్నాడు. కాబట్టి నీవు ఆహ్వానించినట్లయితే, నీ నోటితో ఒప్పుకుని నీ దేవుడిని నీ హృదయంలో పెట్టుకోగలిగినట్లయితే, హృదయమునందు విశ్వసించినట్లయితే, వాక్యానికి నీవు స్థానం ఇవ్వగలిగినట్లయితే, నీ జీవితాన్ని ఉజ్జీవింపచేస్తానంటున్నాడు. నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు ప్రభు. నీ జీవితాన్ని గొప్ప చేస్తానని ప్రభు సెలవిస్తా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని దేవునికి సమర్పించగలవా? హల్లెలూయా. కాబట్టి నేటి దినమున దేవుడు అనుగ్రహించిన ఈ వాక్యము మన అందరి జీవితంలో, మన అందరి హృదయంలో మనము మరి హృదయాల్లో పెట్టుకుని మన అందరము కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారమైతే, దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి నేను గొప్ప జనముగా చేసి అనేకులు ఎదుట గొప్ప జనాంగముగా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రియ సహోదరి, సహోదరులారా, మీరు అందరూ కూడా తలలు వంచుకున్నట్లయితే, ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని మీరు నమ్మినట్లయితే ఆమేన్ కామెంట్ చేయండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామం పేరట మీ అందరికీ వందనాలు. మన అందరికీ కూడా శుభమగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, నేటి దినమున ఎవరు దేన స్థితిలో ఉన్నారు, ఎవరు ప్రభా పరిస్థితులు ప్రభా తన్ని చేజారిపోయినాయో, ఎవరు ప్రభా తన్ని నాయన ప్రభా సాతాను చేతికి చిక్కబడి ఉన్నారు, అయ్యా నాకు ఇక జీవితం లేదు అనుకుంటున్నారు, వారందరినీ మీరు లేవనెత్తండి ప్రభా. నీ ఉజ్జీవము, నీ యొక్క ప్రభా తన్ని నాయన, నీ కృప, నీ సమృద్ధి, నీ జీవమును వారి జీవితాల్లో ప్రకటించండి అయ్యా. మీరు మాట మాత్రము సెలవిచ్చినా చాలు ప్రభా తండ్రి నాయన. యేసయానికి స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. శతాధిపతి ప్రభా తండ్రి, నువ్వు మాట మాత్రము సెలవిచ్చినా చాలు అన్నట్లుగా అట్టి విశ్వాసంతో నేటి దినమును చూస్తున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరులు అందరూ కూడా మాతో ఏకీభవించి ప్రభా తండ్రి నాయన, నీవు మాట మాత్రం సెలవి ప్రభా, మా జీవితాల్లో గొప్ప కార్యము జరిగించు ప్రభా అని మీరు నమ్మి విశ్వసించి ఆ మాట పలకగలిగినట్లయితే దేవుని యొక్క సహాయం మన అందరికీ
అందరికీ కూడా కలుగును గాక అని ప్రకటిస్తూ ప్రభా తండ్రి నాయన ప్రభ చూస్తున్న దైవ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ ప్రభ మీ సహాయం కలుగును గాక అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.